వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం సక్కలెంట్స్ని ఎలా రిపోర్ట్ చేసుకోవాలి, నర్సరీ నుంచి తెచ్చిన మొక్కల్ని ఎలా రిపోర్ట్ చేసుకోవాలి, అలాగే సాయిల్ మిక్చర్ ఎలాంటిది వాడాలి సక్కలెంట్స్కి అనేది తెలుసుకుందాం. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ 2 ప్లాంట్స్ వచ్చేసి సక్కలెంట్స్. ఇవి సెనిషియో వెరైటీస్. ఇవి నేను నర్సరీ నుంచి తెచ్చుకున్నాను. 2 ప్లాంట్స్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఈ 2 ప్లాంట్స్ని ఎలా రిపోర్ట్ చేసుకోవాలి, అలాగే సాయిల్ మిక్చర్ ఎలాంటిది తయారు చేసుకొని రిపోర్ట్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు వీడియోలో చూసుకుందాం. ఇప్పుడు మనకి సాయిల్ అనేది ఎలా ఉండాలి అంటే కొంచెం గట్టిగా హార్డ్ మెటీరియల్ ఉండాలి, మనకి సాఫ్ట్ మెటీరియల్ ఉండకూడదు. అందుకని నేను నార్మల్ గార్డెన్ సాయిల్ తీసుకొని దాన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఫిల్టర్ చేసుకోగా మనకి ఏవైతే పెబుల్స్ లాగా మిగులుతాయో అవి మాత్రం మనం సాయిల్ మిక్చర్లో యూజ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కిందంతా మొత్తం సాఫ్ట్ది పడుతుంది, మనకి ఫిల్టర్లో మాత్రం కొంచెం పెద్ద పెద్దగా ఉంటుంది సాయిల్ అనేది. సో మనం అది సాయిల్ మిక్చర్కి యూజ్ చేసుకోవాలి. ఇలా ఉండాలి మనకి సాయిల్ మిక్చర్. ఇది ఎందుకు యూజ్ చేసుకోవద్దంటే మనం వాటర్ పోసినప్పుడు అది మొత్తం కాంపాక్ట్ అయిపోయి మొత్తం క్లే లాగా అవుతుంది. సో మనం అది జల్లించుకొని ఇది మాత్రం మనం సాయిల్ మిక్చర్లో యూజ్ చేసుకోవాలి. ఏవైతే దొడ్డుగా ఉందో అది మాత్రం ఆ సాయిల్ని మాత్రం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైనా శాండ్ తీసుకోవచ్చు. మనకి రివర్ శాండ్ కానీ లేకపోతే అక్వేరియం శాండ్ ఉంటుంది, అది శాండ్ కానీ ఏదైనా ఒక శాండ్ తీసుకోవాలి. దీంట్లో కూడా సేమ్ మళ్ళీ మనం సన్నపిది తీసేసి లావు ఏవైతే పెబుల్స్ లాగా ఉంటాయో వాటిని మనం యూజ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్టర్ చేసుకొని మనకి వచ్చిన దాన్ని మనం యూజ్ చేసుకోవాలి. సన్నబ్ది యూజ్ చేయకూడదు, ఎందుకంటే వాటర్ అనేది అందులోనే ఆగిపోతాయి. ఈ సక్కలెంట్ వెరైటీస్కి మనకి వాటర్ ఈజీగా డ్రైన్ అయ్యేలాగా ఉండాలి. సో అందుకనే మనం కాంపాక్ట్గా ఉండే క్లే సాయిల్స్ కానీ లేకపోతే ఈజీగా వాటర్ అబ్జర్వ్ చేసుకునే సాయిల్స్ని కానీ యూజ్ చేయకూడదు. మనకి వాటర్ అనేది ఈజీగా పాస్ అవ్వాలి సాయిల్ నుంచి. సో అందులో వాటర్ అనేది, ఈ వాటర్ని మనం సాయిల్ అబ్జర్వ్ చేసుకోకుండా చూసుకోవాలి. ఇలా వచ్చిన సన్నబ్దాన్ని వదిలేసి మనం మిక్చర్ అనేది ఇప్పుడు తయారు చేసుకుందాం. సాయిల్ అయితే తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి, అలాగే శాండ్ అనేది ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఇలా 20% సాయిల్ అండ్ అలాగే 80% శాండ్ తీసుకొని మిక్చర్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బేసిక్ సక్కలెంట్ సాయిల్ మిక్స్. ఇది ఏ సక్కలెంట్స్కైనా మనం యూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా వేరే ఫెర్టిలైజర్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఇది వచ్చేసి బేసిక్ సక్కలెంట్ మిక్స్, ఎవరైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ ప్లాంట్స్ని రిపోర్ట్ చేసుకుందాం. రిపోర్ట్ చేసుకోవడానికి మనకి పాట్ సైజ్ ఏం పెద్దగా అవసరం లేదు, ఇదే దాంట్లో రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇంకొన్ని డేస్ అయిన తర్వాత మళ్ళీ మనం కొంచెం దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ తీసుకొని దాంట్లో రిపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఇది సరిపోతుంది. ఈ నర్సరీ నుంచి తెచ్చుకున్న సాయిల్ మనకి కాంపాక్ట్గా క్లే సాయిల్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం రిపోర్ట్ చేసుకోవాలి. మనం తయారు చేసుకున్న సాయిల్ మిక్స్, బేసిక్ సాయిల్ మిక్స్ ఏదైతే ఉందో సక్కలెంట్ సాయిల్ మిక్స్, దాంట్లోకి రిపోర్ట్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ 2 ప్లాంట్స్ మొత్తం నేను రిపోర్ట్ చేయడానికి నర్సరీ నుంచి ఎలా తెచ్చానో అది మొత్తం మట్టి కింద మొత్తం రూట్స్ నుంచి మట్టి అనేది తీసేస్తున్నాను, ఎందుకంటే అది క్లే సాయిల్ కాబట్టి. ప్రజెంట్ అయితే మనకి ఈ పాట్ సరిపోతుంది. ఇంకొన్ని డేస్ తర్వాత మళ్ళీ రిపోర్ట్ చేసుకోవాలి దీనికన్నా కొంచెం పెద్ద సైజ్ పాట్లోకి. ఇప్పుడైతే నేను ఇక్కడ రూట్స్ కూడా మొత్తం క్లీన్ చేస్తున్నాను, ఎందుకంటే పాట్ సైజ్ చిన్నగా ఉంది, రూట్స్ ఏమో కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంకొక ప్లాంట్కి. సో కొన్ని రూట్స్ మనం కింద టిప్స్ కూడా కట్ చేసుకొని మళ్ళీ రిపోర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పాట్స్లోకి, చిన్న చిన్న పాట్స్లోకి మనం తయారు చేసుకున్న సాయిల్ మిక్చర్ని మొత్తం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకునే ముందు మనకి కింద హోల్స్ ఉంటాయి కాబట్టి ఏవైతే మనం ఫిల్టర్ చేయంగా చాలా పెద్ద పెబుల్స్ వచ్చాయో వాటిని మనం కింద పెట్టుకోవాలి. లేకపోతే మనకు నార్మల్గా బయట దొరికే పెబుల్స్ ఉంటాయి కదా, వైట్ కలర్ అండ్ మల్టీ కలర్ పెబుల్స్, వాటిని కూడా పెట్టుకోవచ్చు. ఇలా అయితే మొత్తం రిపోర్ట్ చేసుకుంటున్నాను నేను. అండ్ రిపోర్ట్ చేసిన వెంటనే వాటరింగ్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది ఎలా అంటే, మనం సాయిల్ అనేది కొంచెం డ్రైగా ఉందనుకోండి ఇవ్వడం అవసరం, ఒకవేళ సాయిల్ అనేది వెట్గా ఉంటే ఇవ్వకపోయినా పర్లేదు. ఇలా నెక్స్ట్ ప్లాంట్ కూడా నేను మళ్ళీ పెబుల్స్ వేసుకొని రిపోర్ట్ చేసుకుంటున్నాను.
ఇది ఫస్ట్ టైం అండి సక్లెంట్స్ గ్రో చేయడం. మీకు ఈజీగా ఉంటుంది, అందరికీ తెలుస్తుంది ఎలా గ్రో చేయాలి అనేది నేను చూపిస్తున్నాను. ఎందుకంటే ఇది బేసిక్ సాయిల్ మిక్స్, ఎవరైనా తయారు చేసుకోవచ్చు ఈజీగా, ఎవరైనా ఈ ప్లాంట్స్ని గ్రో చేసుకోవచ్చు అనే ఉద్దేశంతోనే మీకు చూపిస్తున్నాను. ఇలా మొత్తం రిపోర్ట్ చేసుకోవాలి. రిపోర్ట్ చేసిన వెంటనే వాటరింగ్ అనేది మనకు ఒకవేళ సాయిల్ అనేది డ్రైగా ఉంటే వాటరింగ్ చేసుకోవాలి, డ్రై లేకపోతే అవసరం లేదు, వెట్గా ఉంటే అవసరం లేదు. అండ్ వీటి కేరింగ్ టిప్స్ వచ్చేసి ఏం లేదు, జస్ట్ మనం ఇండోర్స్లో పెట్టకుండా మార్నింగ్ బ్రైట్ సన్లైట్ అనేది దీనికి ఇవ్వాలి. అలాగే ఆఫ్టర్నూన్ హార్ష్ సన్లైట్ ఇవ్వకూడదు, జస్ట్ మార్నింగ్ వచ్చే సన్లైట్ మాత్రం ఖచ్చితంగా వీటికి అవసరము. తర్వాత మనం కొంచెం సెమీ షేడ్ ప్లేసెస్లో కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మార్నింగ్ లైట్ అనేది ఖచ్చితంగా ఈ ప్లాంట్స్కి అవసరం. అలా అయితే మంచిగా గ్రో అవుతాయి, లీఫ్ డ్రాప్ ఉండకుండా మంచిగా గ్రో అవుతాయి. ఇది నేనైతే రిపోర్ట్ చేశాను. మార్నింగ్ సన్లైట్కి పెట్టాలి, తర్వాత మనం ఇష్టం ఉన్న ప్లేస్లో పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా మార్నింగ్ సన్లైట్ అయితే అవసరం. ఇది ఇవాళ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది, అలాగే యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. విష్ యూ ఆల్ హ్యాపీ గార్డెనింగ్.